అందరికీ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ పెసర పునుకులు అయితే తయారు చేయబోతున్నాం. ఇది ఎక్కువగా ఆంధ్రాలోనే దొరుకుతుంది. ఆంధ్రాలో ఇది చాలా స్పెషల్ పెసర పునుకులు అనేది. ఇది టేస్ట్ కూడా మీకు అక్కడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ ఎక్కడైతే నాకు తెలీదు, దొరకవు కూడా. అసలు మేము చాలా చోట్ల చూసాం కానీ ఎక్కడ ఆంధ్రాలో తప్పి ఇది ఎక్కడ దొరకదు. ఈ పెసర పునుకులకి ముందుగా పెసరపప్పునైతే 4 to 5 hours నానబెట్టుకోండి. కడిగిన తర్వాత గ్రైండర్లో అయితే వేసుకోండి. ఈ పెసరపప్పు అనేది రోట్లో రుబ్బాలి, లేదంటే గ్రైండర్లో వేయాలి. అప్పుడే పెసర పునుకులు అనేవి పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి, లేదంటే అస్సలు రాదు. మిక్సీలో అయితే అస్సలు వేయద్దు, చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఈ గ్రైండర్లో వేసేటప్పుడు ఈ పిండి అనేది బాగా రుబ్బాలి. అప్పుడు బాగా రుబ్బిన తర్వాత ఈ గుల్లతనం అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఎటువంటి సోడాలు అయితే వేయట్లేదు. సోడా వేయకుండానే గుల్లతనం వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు టిప్స్తో పాటించి చేస్తే మీకు పర్ఫెక్ట్గా పెసర పునుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పునుకుల కింద వేసుకోవడమే. ఒకసారి ఫ్రై అయిన తర్వాత రెండోసారి తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల పెసర పునుకు తినేటప్పుడు మీకు పైన క్రిస్పీగా, లోన మెత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా సైడ్ దీన్ని కర్రీ కూడా చేస్తారు. ఈసారి కుదిరినప్పుడు కర్రీ కూడా చేసి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. మా వారికి పెసర పునుకులు అంటే చాలా ఇష్టం. ఈరోజు మా వారు అడిగారు, క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, పెసర పునుకులు చేయొచ్చు కదా అని. సో మా వారి కోసం అయితే పెసర పునుకులు అయితే చేశాను. మా వారైతే చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్నారు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు ఎలా ఉందో టేస్ట్ అనేది నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం